అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ పీజీఈసెట్ 2022 అడ్మిషన్స్కి సంబంధించి సెకండ్ అండ్ ఫైనల్ ఫేజ్కి సంబంధించి మనకు డేట్స్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. వాటికి సంబంధించిన వివరాలు చూద్దాం. రిజిస్ట్రేషన్ డేట్స్, వెబ్ ఆప్షన్స్ డేట్స్, సీట్ అలాట్మెంట్కి సంబంధించిన వివరాలు, ఇంపార్టెంట్ డేట్స్ అనేది చూద్దాం. అదేవిధంగా ఫీజు ఎంత పే చేయాల్సి ఉంటుంది, ఫీ పేమెంట్ చేసి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత సర్టిఫికేట్స్ అనేవి మీరు స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఏ సర్టిఫికేట్స్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది దానికి సంబంధించిన వివరాలు కూడా వీడియోలో చూద్దాం. అదేవిధంగా ఏ కోర్సులు ఉన్నాయి, ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్, అదేవిధంగా కాలేజెస్ లిస్ట్ అనేది కూడా ఒకసారి మీకు ఏ విధంగా చూసుకోవాలి అనే దానికి సంబంధించిన వివరాలు కూడా ఈ వీడియోలో చెప్తాను. అంతకంటే ముందు ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకొని వెళ్ళకుండా మన ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. ఇంకా దీనికి సంబంధించి ఏ అప్డేట్స్ ఉన్నాయో నేను వీడియో చేయడం అనేది జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. ఇంకా వివరాల్లోకి వెళ్తే మనకు డేట్స్ వివరాలు ఫస్ట్ చూస్తే ఇక్కడ ఇచ్చినాడు చూడండి. ఫైనల్ ఫేజ్ రిజిస్ట్రేషన్ అని ఇక్కడ ఇచ్చినాడు. నవంబర్ 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఫీ పేమెంట్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకొని సర్టిఫికేట్స్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత 4 మరియు 5వ తేదీల్లో వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఏ కాలేజ్ కావాలి, ఎక్కడ కావాలి అనే దానికి సంబంధించి వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత 6వ తేదీ మీరు ఏదైనా మళ్ళీ కాలేజెస్ చేంజ్ చేసుకోవాలన్నా, ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ చేంజ్ చేసుకోవాలనుకున్నా మీరు 6వ తేదీ మనకు ఒక రోజు మాత్రం అవకాశం అనేది ఉంటుంది. ఆ రోజు చేసుకోవచ్చు. సీట్ అలాట్మెంట్కి సంబంధించి ఎక్కడ వచ్చింది, ఏ కాలేజ్ వచ్చింది అనేది 8వ తేదీ తెలియడం అనేది జరుగుతుంది. ఇంకా 9వ తేదీ ఏ కాలేజీలో అయితే మీకు వచ్చింటుందో ఆ కాలేజ్ దగ్గరికి వెళ్ళి మీరు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. మీ సర్టిఫికేట్స్ అనేది తీసుకొని వెళ్ళి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫీజు విషయానికి వస్తే ఓసీబీసీలకు 1000 రూపాయలు ఇచ్చినాడు, ఎస్సీ ఎస్టీలకు 500 ఇవ్వడం అనేది జరిగింది. మీరు ఫీ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇక్కడ స్పోర్ట్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్, ఎన్సీసీ క్యాప్ వాళ్ళు మీరు మీ అకాడమిక్ సంబంధించిన సర్టిఫికేట్స్తో పాటు వీటిలో ఏవైతే ఉంటాయో మీరు దేనికి చెంది ఉంటారో స్పోర్ట్సా, పిహెచ్ఆ, ఎన్సీసీ వాటికి సంబంధించిన సర్టిఫికేట్స్ కూడా మీరు స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనే వివరాలు ఇవ్వడం అనేది జరిగింది. వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఇచ్చినాడు. ఒకసారి మీరు స్క్రీన్ షాట్ తీసుకొని చదువుకునే ప్రయత్నం అనేది చేయండి. ఇంకా ఏ సర్టిఫికేట్స్ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అని దానికి సంబంధించిన వివరాలు ఇక్కడ ఇచ్చినారు చూడండి. ఏపీ పీజీఈసెట్ 2022 ర్యాంక్ కార్డ్, హాల్ టికెట్, ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఆర్ డిగ్రీ సర్టిఫికేట్ అండ్ మెమోరండమ్ ఆఫ్ మార్క్స్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అని ఇచ్చినాడు. ఎస్ఎస్సి మార్క్స్ మెమో ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ ఇచ్చినాడు. స్టడీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ 10th క్లాస్ టు గ్రాడ్యుయేషన్ అని ఇచ్చినాడు. రెసిడెంట్ సర్టిఫికేట్ ఫర్ ప్రొసీడింగ్ 7 years ఫ్రమ్ ది క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, దట్ ఈస్ గ్రాడ్యుయేషన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ ప్రైవేట్ స్టడీ వితౌట్ ఎనీ ఇన్స్టిట్యూషనలైజ్డ్ ఎడ్యుకేషన్ అని ఇచ్చినాడు. ప్రైవేట్ స్టడీ చేసిన వాళ్ళు ఉంటే రెసిడెంట్ సర్టిఫికేట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అని ఇవ్వడం జరిగింది. ఇంకా క్యాస్ట్ సర్టిఫికేట్, బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్. తర్వాత రెసిడెన్స్ సర్టిఫికేట్, ఎవరి పేరెంట్స్ అయితే ఏపీ కాకుండా వేరే రాష్ట్రాల్లో 10 years వర్క్ చేసి ఉంటారో వాళ్ళు రెసిడెన్స్ సర్టిఫికేట్ అని ఇవ్వడం జరిగింది. ఒకసారి చదువుకోండి. ఇక్కడ ఇంకా టీసీ సర్టిఫికేట్ అని ఇచ్చినాడు. మనం లాస్ట్ ఎక్కడ చదివి ఉంటామో అక్కడ నుంచి టీసీ సర్టిఫికేట్ తీసుకొని రావాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికేట్ ఆర్ హౌస్ హోల్డ్ కార్డ్ అంటే రేషన్ కార్డ్ అని ఇవ్వడం అనేది జరిగింది. తర్వాత ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దానికి సంబంధించిన వివరాలు అనేది ఇవ్వాల్సి ఉంటుంది అని ఇవ్వడం జరిగింది. ఇంకా క్యాండిడేట్స్ హూ హ్యావ్ స్టడీడ్ తెలంగాణ బట్ విష్ టు క్లెయిమ్ ఏయుఆర్ ఎస్యూ రీజన్ హ్యావ్ టు బి సబ్మిట్ లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ అని ఇవ్వడం అనేది జరిగింది. దీన్ని కూడా ఒకసారి మీరు చూసుకోండి. ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ అని ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది చూడండి. ఇక్కడ కోడు, ఇన్స్టిట్యూట్ నేము, ప్లేసు, డిస్టిక్, రీజను, మైనారిటీ, ఇన్స్టిట్యూట్ టైప్ అని వాటికి సంబంధించిన వివరాలన్నీ ఇక్కడ ఇచ్చినాడు. ఒకసారి మీరు చూసుకున్న తర్వాత వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకుంటే సరిపోతుంది. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఇవన్నీ మనకు 30 పేజీల దాకా ఇచ్చినాడు చూడండి. వెబ్సైట్ సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చెక్ చేసుకునే ప్రయత్నం అనేది చేయండి. అదేవిధంగా లిస్ట్ ఆఫ్ కోర్సెస్ అని ఇచ్చినాడు చూడండి. కోర్సుల వివరాలు ఇచ్చినాడు చూడండి. బ్రాంచ్ కోడు, బ్రాంచ్ నేమ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ ఈ విధంగా ఇచ్చినాడు చూడండి. ఈ విధంగా మనకు 31 పేజెస్ ఇచ్చినాడు. నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అండ్ కోర్సెస్ సంబంధించిన వివరాలు కూడా ఇక్కడ చూసుకునే ప్రయత్నం అనేది చేయండి. మనం ఇంతకుముందు చూసినట్లే ఇన్స్టిట్యూట్ కోడ్, ఇన్స్టిట్యూట్ నేము, ప్లేసు,
డిస్టిక్ నేము, రీజను, కాలేజ్ టైపు, మైనారిటీ కాదా, తర్వాత కో ఎడ్యుకేషనా కాదా, తర్వాత ఏ అఫిలియేటెడ్ యూనివర్సిటీ కింద ఉంది, బ్రాంచ్ కోడ్, ఇంటేక్ ఎన్ని సీట్లు ఉన్నాయి, అదేవిధంగా ఆ కాలేజీలో ఫీజు ఎంత ఉంది అని ఇచ్చినారు చూడండి. అన్నీ కూడా ఒకసారి మీరు చూసుకునే ప్రయత్నం అనేది చేయండి. చూసుకున్న తర్వాత వెబ్ ఆప్షన్స్ ఇస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. ఎండ్స్ కాబట్టి 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకొని సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయండి. ఇంకా ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయకుండా మాత్రం వెళ్ళొద్దు. ఇంకా మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ వాళ్ళకి యూజ్ అయితే అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి. దీనికి సంబంధించి ఏ అప్డేట్ ఉన్నా కానీ వీడియో చేయడం అనేది జరుగుతుంది. అప్డేట్స్ మిస్ కాకుండా ఉండడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.